జగన్ పని అయిపోయిందంటానే ఎంతమంది పోలీసులు ఇన్ని ఆంక్షలు ఎందుకని పెడుతున్నారంటారు? జగన్ పని అయిపోయింది అనుకుని ఉంటే గమనం ఉండాలి. వాళ్ళు పని అయిపోయినా ఏం చేస్తాడు? ఆయన పని ఉంది కాబట్టి వీళ్ళందరూ అవసరం వచ్చింది, అందరిని పెట్టి ఇక్కడ జనాలు రాకుండా కట్టుబడి చేస్తున్నారు. అదే ఒకవేళ ఉంటే వీళ్ళు ఎందుకు వదిలేస్తారు? పని అయిపోయినాడు ఉంటాడు కదా ఇంటికాడ. ఒక పక్క ఎందుకని ఎలా చెప్తున్నారు, ఈ పక్క ఎందుకని ఎలా చేస్తున్నారు? ఒక పక్క ఏమో జగన్ పని అయిపోయింది ఇక రాడు మేమే అంటున్నారు, ఇంకో పక్క ఏమో ఎంతమంది పోలీసుల్ని జనాలు రావద్దు అంటున్నారు, జనం వస్తే బాగోదని చెప్తున్నారు, కేసులు జనాలు రావద్దన్నా జనాలు ఆగే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు రావద్దన్నా రాత్రి అంతా వచ్చి ఇక్కడ పడుకొని పొద్దున్న లేచిపోయి జగన్ చూసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. రాత్రి తెల్లవారులు ఇక్కడే పక్కన పడుకొని పక్క నుండి నిద్రలేసి జగన్ కోసం వచ్చారు. జగన్ పని అయిపోయిందని వాళ్ళకి భావిస్తే అసలు 3 సార్లు ఆయన ఇక్కడ ములాఖత్తు పెట్టినప్పుడు ఎందుకు పంపించలేదు? వదిలేయచ్చు కదా. ఆయన పని లేనప్పుడు వీళ్ళకి ఎందుకు అంత ఆర్భాటం? ఒక పోలీసు ఇద్దరు పోతే ఆయన పాటికి ఆయన పోయి జైలు కాడికి పోయి ములాఖత్తు చేసుకొని వెళ్ళిపోతాడు కదా. ఆయన పని ఉంది కాబట్టి వీళ్ళందరూ అవసరం వచ్చింది. అది వాళ్ళకే తెలిసే సంగతి. కాకుండా వాళ్ళు ఏదో మాటలు చెప్పి మడ్డు పెట్టుకొని ఇవ్వాల్సిన పథకాలు ఎగ్గొట్టేదానికి, ఆ పథకాలు ఇవ్వకుండా డైవర్షన్ చేసే దాంట్లో ఒక భాగంగానే ప్రతి ఇంటికి ఇప్పుడు ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు, లోకేష్ వచ్చినాడు, పాదయాత్ర చేశాడు, ఏమేమో చేశాడు. ఏ రోజున్నా ఊర్లోకి పోయి కార్యకర్తలకు నోటీసులు ఇచ్చిన రోజులు లేవు. ఈ రోజు ప్రతి కార్యకర్తకి ప్రతి పంచాయతీకి కార్యకర్తలకు అందరికీ నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే మీరు కానీ జనాలను ధరలిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని. వాళ్ళకి భయం లేకుండా ఎందుకు చెప్తారు? ఇంటింటికి పోయి పంచాయతీల్లో ఏ రోజు ఏ ముఖ్యమంత్రికి ఏ రాష్ట్రాల చరిత్రలో దేశంలో వాడు ఇండియాలోనే లేదు. ఎవరికి పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవాలనే దాంట్లో ప్రతి ఊరికి పోయి నాయకులకి పోయి చెప్పాల్సిన అవసరం లేదు. నాయకులకి చెప్పి నాయకులకి నోటీసులు ఇచ్చి మీరంతా ఊర్లో ఉండే కార్యకర్తలు మీరు ఏమైనా సరే జనాలను ధరలిస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని వీళ్ళు భయంతో చేసిన కార్యక్రమం తప్పితే జగన్ అన్న ప్రతిపక్ష నాయకుడే కాదు, ఆ స్థానం ప్రజలు ఇవ్వలేదు అని అంటున్నారు. ఇంటాళ్ళు ఓట్లు లెక్క చూసుకోమని పర్సంటేజ్ ఎంత ఉందో. ప్రతిపక్ష నాయకుడో కాదో వాళ్ళకే తెలుసు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ప్రతిపక్ష నాయకుడో కాదో వాళ్ళకే తెలుసు ఆ సంగతి. వాళ్ళకి భయం ఉంది. వాళ్ళకి భయం లేకుంటే ఎందుకు ఆపుతారు? వదిలేస్తే పోతాడు కదా, ఆయన రోడ్డు మీద గమ్మన పోతాడు కదా, ఆయన ఎందుకు ఆపాలా? 15 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా మేము కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలంటున్నారు. ఉంటే మంచిదే కదా. వాళ్ళు కలిసి ఉండే దాంట్లో మనకేం అభ్యంతరం లే. వాళ్ళు కలిసి ఉండమని ఇంకా 4 కూడా కలుపుకోమను. ఎంతమందిని కలుపుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటి యూని కలుపుకోడు, సింగల్గానే వస్తాడు. నాకు డబ్బులు ఇస్తుంటది పని కాదు. ఏం పని చేస్తుంటారు? మేమంతా లేబర్ పని. రోజు కూలికి పోతాం 600. ఈ రోజు బాగుపోతే 1200 కటింగ్ అయినా వచ్చేసాం. జగన్ 600 800 వస్తాయా? 8 కాదు 1200 కట్ చేస్తున్నాడు. పోతే 1200 చేసుకో. 1200 నుండి దానికి వస్తాయి కదా. జగన్ గురించి ఇలా రేపు చేసుకుంటాం అన్న జగన్ కోసం వచ్చేసాం అంతే. ఇది పక్క అధికారంలో లేడు అయినా కూడా ఇంటికి రేపు రామా ఈ రోజు లేకపోతే ఈ రోజు రానివ్వమంటున్నారు. ఆడబాహం ఆడేం చేస్తాడు. పని అయిపోయింది అంటున్నారు. అయిపోయింది, ఆడైపోయింది, స్టార్ట్ అయింది. అట్లా ఇప్పుడు చూడు జనం తిప్పు కెమెరా ఒకసారి. వీళ్ళందరూ పోగేసుకున్న వాళ్ళే అని అంటున్నారు. కొంతమంది రూపాయలు రూపాయలు మేము వచ్చాం, 3 పోగేసుకున్నాడు. సాయంత్రం మీ అందరినీ టీవీ ఛానల్స్ లో కొంతమంది చూపించి పోగేసిన వాళ్ళు ఏదైనా బిర్యానీ పొట్లాలు ముందు పోతే వచ్చిన వాళ్ళు అంటే చిల్లర చిల్లర చాలా మంది చేస్తారు. మేము చేయం కదా. సరే అయితే.